తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మొట్టమొదట దిస్ ఈస్ ద కంప్లైంట్. పెద్ద దశగిరి చనిపోతానే అక్కడటువంటి ప్రత్యక్ష సాక్షి ఈ సంఘటనకు కారణంలో ఒక వ్యక్తి వాళ్ళ కొడుకు చిన్న దస్తగిరి, వెంకట దస్తగిరి అంటారు అబ్బాయిని. ఆ అబ్బాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది పోలీసులకు ఆయనకి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్లో స్పష్టంగా ఈ చిన్న దస్తగిరి ఏమని చెప్తారంటే, గౌరవనీయులు సిటీ రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి కడప నగరం అలంకాన్పల్లి డోర్ నంబర్ 71/8 నివాసం ఉంటున్న కలమల్ల వెంకట దస్తగిరి, వయస్సు 17 సంవత్సరాలు, సన్ ఆఫ్ కలమల్ల పెద్ద దస్తగిరి అంటే చనిపోయినటువంటి వ్యక్తి రాయిస్తున్నటువంటి ఫిర్యాదు ఏమనగా, సార్ మేము దూదాకుల కులస్తులం. మా నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తాడు. మా అమ్మ రమణమ్మ ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది. మా తల్లిదండ్రులు, మా అక్కలు నాగపద్మిని, రాగిని మరియు నేను మొత్తం 3 సంతానం. మా అక్కలు బీటెక్ చదువుతున్నారు. నాకు సరిగ్గా చదువు అవ్వక ఓపెన్ BA మరియు ఇంటర్ కట్టి 2 సంవత్సరాలు పరీక్షలు రాశాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. 4వ తారీఖు 4వ నెల 26 మా గ్రామంలో మారమ్మ జాతర జరుగుతుండగా రాత్రి ఊరేగింపులో నేను కూడా పాల్గొని అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండగా పొరపాటున నేను మా గ్రామస్తుడైన అవ్వారు వెంకీ మీద పడగా సదరు వెంకీ నన్ను తిట్టి చేయి చేసుకున్నాడు. దానితో నేను మా ఇంటికి వెళ్ళి విషయం మా వాళ్ళకు చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న చిన్న దస్తగిరి మరియు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళి వారిని మందలించాము. ఈ సంఘటన తర్వాత వెంకీ మరియు అతని స్నేహితుడు మా మీద కక్ష పెంచుకున్నారు. తర్వాత నిన్న అనగా 5/4/2026 తారీఖున రాత్రి సుమారు 10 గంటల సమయంలో నేను వీధిలో నుండి ఇంటికి వస్తూ ZP హై స్కూల్ వద్దకు వచ్చేసరికి అక్కడ వెంకీ స్నేహితులు అయిన వనపర్తి వెంకటేష్, మనోహర్లు ఉండి నాతో గొడవపడి నా మీద చెయ్యి చేసుకొని, నువ్వు మీ నాన్నకు చెప్పుకుంటావు కదా, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని బెదిరించడంతో నేను ఆ విషయాన్ని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న ఇంకా కొంతమంది బంధువులు వచ్చి వారిని మందలించారు. దానితో వెంకటేష్, మనోహర్, సురేంద్ర ఆలియాస్ జాకీ మరియు ఆనంద్తో కలిసి మాతో గొడవపడి కట్టెలు, కత్తలు, రాడ్స్ తీసుకొని మిమ్మల్ని చంపితే దిక్కెవరని దాడి చేయగా ఈ దాడిలో మా చిన్నాన్నకు కటారు దస్తగిరి, కటారు మౌలాలమ్మ, చాగల్మరి సిద్ధయ్య, సంటెక్క అనే వారికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు కల్పించుకొని మీరు ఎలా బలుకుతారో చూస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతటా గాయాలు పాలైన మా చిన్నాన్న మా ఇతర వ్యక్తులతో 108లో రిమ్స్కు తీసుకొని నేను, మా నాన్న, ఇతర కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు రిమ్స్ ఆసుపత్రికి వచ్చినాము. డాక్టర్ గారు చికిత్స భాగంగా ఎక్స్రే కోసం వేరే బ్లాక్లో పంపగా మేము గాయాలు తగిలిన వాళ్ళను ఎక్స్రే తీయించి తిరిగి OP బ్లాక్ వైపు నుండి క్యాజువాలిటీ బ్లాక్ వైపు వస్తుండగా ఈ దినం 6/4/2026 తెల్లవారుజాము సుమారు 3 గంటల సమయంలో ఆసుపత్రి ఆవరణలో మా కోసం ఎదురు చూస్తూ ఉండిన రవి, రాజు, అవ్వారు వెంకీ, సురేంద్ర ఆలియాస్ జాకీ, మనోహర్ ఇంకా కొంతమంది మా దగ్గరకు వచ్చి చంపండి రాయి నా కొడుకులను అంటూ మా నాన్న పెద్ద దస్తగిరి, మా నాన్న చిన్న దస్తగిరిలపై తమ చేతులతో ఉన్న కత్తులతో మా నాన్న కడుపు మీద, ఎద మీద, ఇతర చోట్ల పేగులు బయటకు వచ్చే విధంగా పొడిచారు. దిస్ ఈస్ ది కంప్లైంట్ గివెన్ బై ఎవరైతే
ఈ యొక్క మొత్తం ఈ జరిగినటువంటి సంఘటనకు బాధ్యుడున్నాడో ఆ పెద్ద దశగిరి కుమారుడిచ్చేటువంటి